హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇదేంటి చూపిస్తున్నాను మా గార్డెన్ అనుకుంటున్నారా? ఇది మా ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ అండి. ఇది మా పొయ్యి, కట్టెల పొయ్యి. చూడండి ఎలా ఉందో. కనకాంబరం మొక్కలు, నెక్స్ట్ చీపురు దుబ్బుల మొక్కలు, వంగ మొక్కలు, ముళ్ళొంకాయ మీరు ఎప్పుడైనా చూసారండి? అదేనండి ముళ్ళొంకాయ. ఊరి చుట్టూ వంకాయ, ఊరి చుట్టూ ముళ్ళులు ఉంటాయి కదా, వంకాయ అండి. మా సైడ్ అయితే కేడిపేట వంకాయలు అంటారు. అయితే మేము మా ఇంటికి వచ్చామండి పండగ చేసుకొని. నేను ఎలా నేర్చుకున్నానో కాళ్ళు కడుక్కోవడం, మా పిల్లలకు కూడా అలాగే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి దూరాలమ్మా అంటే మా అబ్బాయి కాళ్ళు కడుక్కుంటున్నారు. అయితే ఇదిగో చూడండి, ఇదేనండి మా ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇదంతా ఇదిగోండి, ఇదే మా ఇల్లు. అంటే మా సొంతూరు అండి. మేము ఉండేదైతే నర్సీపట్నం, కానీ మా సొంతూరు అయితే కేడుపేట అండి. ఇదిగో చూడండి మా పాప ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. అదిగో చూడండి, వాళ్ళ అన్నయ్య వచ్చేసరికి ఎంత దాని ఆనందానికి అద్దులే లేవు. అబ్బా, మా అన్నయ్య వచ్చారని చూద్దాం నవ్వుతుంది. అసలు ఏంటోనండి, పిల్లలు తోడబుట్టిన వాళ్ళకి చూస్తే ఎంత ఆనందపడతారో చూడండి. సిగ్గుపడి మళ్ళీ ఆ గౌనికి ఏదో ఉమ్మా అని ముద్దు పెడుతుంది. అస్సలు ఏంటోనండి పిల్లలు. అసలు విడగొట్టడం కూడా పాపమే కదండి. పాప మా అత్తయ్యల దగ్గర ఉంటుంది, బాబు ఏమో మా దగ్గర ఉంటాడు. ఏదైతే అని ఇదిగోండి చూడండి, ఇదేనండి మా ఇల్లు. అవన్నీ చిలకడ దుంపల పాదులండి. అదిగోండి, అది వచ్చేమో చీపురు దుబ్బు అనమాట. చీపురు దుబ్బు